హరుడు 2 అవర్స్ 10 మినిట్స్ ఉంది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చెప్తాను. చిన్న, పెద్ద థియేటర్ అని తేడా లేకుండా రివ్యూస్ ఏస్తున్నా సరే మీరు సబ్స్క్రైబ్ జేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ జేసి సపోర్ట్ జేయొచ్చుగా. స్టోరీ లైన్ వచ్చేసి బేవర్స్‌గా తిరిగే నలుగురు కుర్రాళ్ళు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్ వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే సిట్యుయేషన్సే ఈ సినిమా. ఏంట్రా స్టోరీ లైన్ సరిగ్గా చెప్పావని అనుకోవద్దు. స్టోరీలో ఇంతే ఉంది. నేనేం జేసేది? పాజిటివ్స్ వచ్చేసి సినిమా 2 అవర్స్ 10 మినిట్సే ఉంటది. ఇంకా అదే పాజిటివ్. కొన్ని సినిమాలకి పాజిటివ్స్ చెప్పలేం. ఎందుకంటే సినిమాలో ఏమీ ఉండదు కాబట్టి. యూజువల్‌గా ఎంత బ్యాడ్ ఫిల్మ్స్ చూసినా నాకు పెద్దగా ఇరిటేషన్ రాదు. అలాంటిది ఈ సినిమా చూస్తుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పీక్స్‌లో ఇరిటేషన్ వచ్చింది. ఇరిటేషన్ అనే పదం యాక్చువల్లీ చాలా చిన్నది. ఇండస్ట్రీలో ఒక ఆపర్చునిటీ కోసం ఎంతోమంది డీసెంట్ స్క్రిప్ట్స్‌తో పాపం తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి రాని అవకాశం వీళ్ళకెందుకు వచ్చిద్దో ఏమో మరి. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా స్టాండర్డ్‌గా అనిపించదు. ప్రతి యాస్పెక్ట్‌లో ది మోస్ట్ క్వాలిటీ కనిపిస్తూ ఉంటది. మినిమమ్ ఎఫర్ట్స్ గాని, మినిమమ్ స్క్రీన్ ప్లే గాని లేదు సినిమాలో. మోస్ట్ టెరిబుల్ వేలో ఉంటది సినిమా. ఈ రోజుల్లో ఆర్ట్ ఫార్మ్ ఒక ఫోర్స్డ్ పనిలాగా మారిపోయింది. ఐ మీన్ ఒక ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నట్టు అనిపించట్లేదు. పేరు కోసమో, డబ్బు కోసమో ఏదోటి తీయాలంతే. అలా ఉంది సిట్యుయేషన్స్ చూస్తుంటే. కొంచెం కూడా క్లారిటీ లేకుండా సినిమా ఎలా తీశారనిపించింది. యాక్షన్, సాంగ్స్, ట్విస్ట్, కామెడీ ఏది వర్క్ అవ్వలేదు సినిమాలో. ప్రతి ఫ్యాక్టర్ బ్యాడ్‌గా ఉంటది. ఓవర్ ది టాప్ టోన్‌లో చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది సినిమా. డైలాగ్స్ అయితే ఇంకా బ్యాడ్‌గా ఉంటాయి. ఒక్క డైలాగ్ కూడా వినేలాగా ఉండదు. 'హెబ్బా పటేల్' లాస్ట్ 40 మినిట్స్‌లో వచ్చిద్ది. బట్ తన క్యారెక్టర్ కూడా బ్యాడ్‌గానే ఉంటది. సినిమాలు లేక ఏ సినిమాలు వస్తే ఆ సినిమా చేసేస్తుంది. ఒక సినిమాలో 'హెబ్బా పటేల్' ఉందంటేనే ఆ సినిమా చూసే ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బ్యాడ్‌గా ఉంటాయి. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ వల్ల ఇంకా చిరాకు పుట్టిద్ది. కనీసం రీటేక్ చేసుకోవాలని కూడా మీకు అనిపించలేదా భయ్యా? వాళ్ళు ర్యాండమ్‌గా ఏం చేస్తే అదే సినిమాలో పెట్టేశారు. అసలు సెట్‌లో డైరెక్టర్ ఉన్నాడో లేడో కూడా నాకు డౌటే. ఒక 2, 3 సినిమాలను కలిపి కొట్టి, ఒక మాడిపోయిన కిచిడీ మన మొఖాన కొట్టారు. పోలీసుల్ని ఎంత తక్కువగా చూపిస్తారంటే, ఎలివేషన్ పేరుతో వాళ్ళని చాలా తక్కువ చేసేస్తారు. ఇంకా ఫ్రస్ట్రేషన్ తప్పితే సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. మొత్తం ఫ్రస్ట్రేషనే. సినిమా గురించి ఎంత చెప్తే నా ఫ్రస్ట్రేషన్ అంతొస్తది. ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. మీ టైంకైతే అస్సలు వర్తే కాదు. సో స్కిప్ ఇట్.